సో మీరు ఫస్ట్ టైం కళ్ళగని ఉంటారు డైరెక్టర్ అవ్వాలని. ఈరోజు రేపు పొద్దున్న చూస్తున్నారు, సిల్వర్ స్క్రీన్ మీద అందరూ చూస్తారు మీరు తీసిన సినిమా. ఈ మధ్యలో స్పాన్ ఎంత పట్టింది మీకు? ఫస్ట్ టైం మీరు డైరెక్టర్ అవ్వాలి అని కలగని వచ్చినప్పటికి, ఇప్పుడు డైరెక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పటికి ఈ మధ్యలో స్పాన్ ఎంత? ఇప్పుడు లైక్ అరౌండ్ 2010లో డ్రీమ్ట్ అండి. ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు అరౌండ్ 2008 అనుకోండి. బీయింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. నీ జాబ్ నువ్వే చేసుకోవాలి, ఎవ్రీథింగ్. కొత్తది ఏంటంటే కాన్సెప్ట్ మగధీరా చూసినప్పుడు అనుకునే వాళ్ళం, జస్ట్ వాళ్ళిద్దరు ఇప్పటికీ మీమ్స్ వస్తూ ఉంటాయి, అరే వాళ్ళిద్దరు అప్పుడు షాక్ కొడుతూ ఉంటుంది కదా, మరి ఏంటి నెక్స్ట్? హానెస్టీ ఒకటి నేను చెప్తా, ఏంటిదంటే సో రెండింటికి సింక్ అయ్యే వాళ్ళు ఎవరు అని చూస్తా అంటే మ్యామ్ వి ఫీల్ దట్ షీస్ పర్ఫెక్ట్. స్టోరీ ఎప్పటికప్పుడు మనమే ఫీల్ అవుతూ ఉంటాం. ఈవెన్ ఇప్పుడు నేను నిన్న ఊహించుకున్న ఒక స్టోరీ, అరే ఇది బాగుంది ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటాం. నెక్స్ట్ డేకి వచ్చేసరికి మనకి కొంచెం అరే ఎందుకులే అంటే కొంచెం మనం లో అవడమో లేకపోతే అవుట్డేట్ అయిపోద్దేమో అని భయపడడమో అప్గ్రేడ్ అయిపోతూ ఉంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ స్టోరీ ప్రాసెస్లో ఆ భయం ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, లైక్ వీ డిస్కస్ ద ఐడియాస్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటే మా టాస్క్ ఏముంటుందంటే ఏదైనా ఒక ఐడియా, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పుట్టింది, నెక్స్ట్ మండే వరకు అది అంతే హై ఇచ్చింది అనుకో, విల్ గో ఫర్ రైటింగ్ ఇట్, లేదంటే అది పక్కన పెట్టేసి. ఇన్ లీడ్ ఎవరైతే ఉంటారో హీరో కానీ హీరోయిన్ కానీ, వాళ్ళకి ఏదైనా చిన్న వీక్నెస్ ఉంటే దాని మీద సెటైరికల్గా చూపించడం, దాని మీద కామెడీ పండించడం. మహానుభావులు కానీ గరిమని భలే భలే మగాడి పోయి కానీ అదేంటంటే మాకు రాయడం ఈజీ అయిపోతుంది. రాదర్ దెన్ స్టోరీలో క్యారెక్టర్స్ని స్ట్రాంగ్ చేసే బదులు, సో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ మనది అదే. సో నాకు ఆ ఫార్మాట్ నేను రిఫరెన్స్ తీసుకున్నాను అనమాట. సో నాకు ఈజీ. బ్యాక్ బెంచ్ స్టూడెంటా మీరు? అంటే పక్క బ్యాక్ బెంచ్ అంటే బ్యాక్ బెంచ్. బ్యాక్ బెంచర్స్ అందరూ బెటర్ స్టోరీ టెల్లర్స్ అంటారు మీరు. పక్క అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ బ్యాక్ బెంచర్స్ అంట, బ్యాక్ బెంచర్స్కి లైక్ డిస్కౌంట్ అంట. హలో అండి, భరత్ దర్శన్ కదండి, నా పేరు ప్రియదర్శన్. సో ఐ మీన్ ఏంటి కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. భరత్ దర్శన్ ఏంటి అంటే ప్రొనౌన్స్ చేయడానికి కూడా కొంచెం వెంటనే సింక్ అవ్వట్లేదు. మీ కపుల్ లాగే ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అది ఈజీగా సింక్ అవ్వట్లేదు. ఎలా వచ్చింది? అది నేమేనా యూనిక్గా ఉండాలని ఏమన్నా మార్చుకున్నారు? కొంచెం నేను ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీని కొంచెం నమ్ముతాను, సో దాని ప్రకారం కొంచెం యాడ్ ఆన్ చేసుకున్నాను. ఎప్పుడు ఎన్నాళ్ళైంది చేంజ్ చేసుకుని? మీకు రిజల్ట్ ఏంటి దాని? రిజల్ట్ అంటే చూసారు కదా సినిమా. సో ఆల్మోస్ట్ 2 years. ఓకే. జనరల్గా మై నేమ్ ఈజ్ లైక్ సాయి భరత్. ఓకే. చాలా మంది భరత్ అని పిలుస్తాం. సో దర్శన్ అనేది కొంచెం. దర్శన్ ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు ఎలాగో మీరు దర్శనం ఇవ్వాలి కదా, ఇప్పుడు సినిమాలు తీయాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి చాలా మంది కదా, తెలీదు. బట్ అంటే నేను లెటర్ మొత్తం మన నేమ్లో ఒక లెటర్, ఒక వర్డ్ ఏదన్నా, వర్డ్ కాదు ఒక లెటర్ ఏదైనా చేంజ్ చేసుకోవడం చూసాను. అవును, న్యూమరాలజీ కొత్తగా నేమ్ కూడా యాడ్ చేసుకోవడం. దీని వెనకాల ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ. ఓకే. సో మీరు ఫస్ట్ టైం కళ్ళగని ఉంటారు డైరెక్టర్ అవ్వాలని. ఈరోజు రేపు పొద్దున్న చూస్తున్నారు, సిల్వర్ స్క్రీన్ మీద అందరూ చూస్తారు మీరు తీసిన సినిమా. ఈ మధ్య మీమ్స్ చూస్తూ ఉన్నాం కదా, అందరూ సినిమా చూస్తుంటే కళల నుంచి డైరెక్టర్ యాడ్ అవ్వడం, ఇలాంటి భావోద్వేగ ఈ సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది. బట్ ఈ మధ్యలో స్పాన్ ఎంత పట్టింది మీకు? ఫస్ట్ టైం మీరు డైరెక్టర్ అవ్వాలి అని కలగని వచ్చినప్పటికి, ఇప్పుడు డైరెక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పటికి ఈ మధ్యలో స్పాన్ ఎంత? కలగని వచ్చినప్పుడు లైక్ అరౌండ్ 2010లో డ్రీమ్ట్ అండి. ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు అరౌండ్ 2008 అనుకోండి. సో ఆ లెక్కన చూస్తే నా ఇట్ ఇస్ 2026. సో నేను ప్యూర్గా 100% ఇదే ఫీల్డ్లో ఎఫర్ట్ పెడుతుంది 2018 నుంచి. సో 18 నుంచి అని చూస్తే 8 years. అక్కడి నుంచి చూస్తే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి చూస్తే 18 years. ఆర్సీబీ లాగా వెయిట్ చేసి లాస్ట్కి పెట్టారు. థింగ్ ఎట్లా అనండి, నేను బీయింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. నీ జాబ్ నువ్వే చేసుకోవాలి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఇండస్ట్రీలో శాలరీలు అవి ఇవంటే మే నాట్ బి ఆన్ టైం. సో నేను అటు వర్క్ చేస్తూ ఒక అన్న దీనిపైన ఉంచేది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటిది, ఎట్లాంటి మూవీ చేయాలి, అది ఇది అనేది. సో అది చాలామంది ఉన్నారు. ఈవెన్ నాకు తెలిసి మీరు చూస్తే నాకు బ్రోచేవారు వివేక్ అత్తయ్య అన్న కూడా లైక్ ఐ న్యూ హిమ్. సో తను కూడా అలాగే చేసేది. ఇనిషియల్లీ వాజ్ ఇన్ చెన్నై IBM. సో అక్కడ నుంచి ఇక్కడికి ఇంకో నా ఫ్రెండ్ ఉండేవాడు మహిదర్ అని, తను కూడా తిరుగుతో చేస్తూ ఉన్నాడు. సో తను కూడా అంతే, యూస్ టు వర్క్ ఇన్ HCL. సో సో మీకు ఎప్పటి నుంచి ఉంది అంటే
బీటెక్ జాయిన్ అయినప్పుడు వచ్చింది. జాయిన్ అయినప్పుడు వచ్చింది. ఇద్దరు జాయిన్ అవ్వకముందు వచ్చుంటే ఒకవేళ బీటెక్ ఆగిపోయేవారు. ఓకే. సో అది మన డెస్టినీ మన చేతిలో ఉండదు అంటారు కదా, లైక్ అది విల్ టు టేక్ ద స్టెప్స్ అంటే. సో ఐ మీన్ కొత్తది ఏంటంటే కాన్సెప్ట్ మగధీర చూసినప్పుడు అనుకునే వాళ్ళం జస్ట్ వాళ్ళిద్దరు ఇప్పటికీ మీమ్స్ వస్తూ ఉంటాయి, అరే వాళ్ళిద్దరు అప్పుడు షాక్ కొడుతూ ఉంటుంది కదా, మరి ఏంటి నెక్స్ట్ లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి కదా అని చెప్పి. చూడండి డెఫినెట్గా హానెస్ట్ ఒకటి నేను చెప్తా ఏంటిదంటే, పక్కా ఇట్ విల్ రీచ్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం వాళ్ళు దే సెలబ్రేట్. థియేటర్లో నవ్వి 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 ఎమోట్ అవుతారు, నవ్వుతారు, యూనో హ్యాపీగా బయటకు వస్తారు. సో నో డౌట్ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మర్లు. సో ఐశ్వర్య రాజేష్ గారు మొన్నే బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఆ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ కోసం ఆవిడకి మీద హోప్స్ ఉంటాయి, జనాలకి ఉంటాయి. ఆవిడ రీచ్ అవ్వాలంటే అలాంటి స్క్రిప్ట్ కావాలి, అలాంటి క్యారెక్టరైజేషన్ కావాలి. ఇప్పుడు మీరు నార్మల్గా ఇద్దరు సూపర్ పర్ఫార్మర్స్ కాబట్టి ఎవడు ఎందుకు తీసుకున్నారని అడగకపోవచ్చు, బట్ మీకంటూ ఒక రీజన్ ఉంటుంది, స్పెసిఫిక్ రీజన్. ఏదో ఊరికి పిక్ చేసుకుని ఉండరు నాకు తెలిసి. మీరు కథ వీళ్ళ కోసమే రాసుకున్నారా, అంటే వీళ్ళ నుంచే రాసుకున్నారా, లేకపోతే వీళ్ళే పర్ఫెక్ట్ అని తీసుకున్నారా, లేదు ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మీకు అంత చాయిసెస్ లేదు, ఉన్న దానిలో బెస్ట్ దొరికాయి అని అనుకుంటున్నాను. ఇనిషియల్లీ రైటింగ్ అప్పుడు మాత్రం ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యండి అంటే, లైక్ వెన్ వి రైట్ హీరో డిస్క్రిప్షన్ కానీ ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు 6 feet హైట్ ఉండాలి, ఎవరైనా రావచ్చు. సో అప్పుడు దెన్ ఒక దేవుడు లాగా మా ముందు ప్రత్యక్షం అయిపోయింది తిరిగి. దెన్ ఐ ఫెల్ట్ దిస్ అన్న ఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్. సో అది ఇంకొకటి తనది ఏంటంటే, ద రీజన్ బిహైండ్ చూసింగ్ ఐశ్వర్య మ్యామ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో ఫుల్గా ఎట్లా అంటే ఒక అల్లరిపిల్ల క్యారెక్టర్, సో ఊర్లో అందరిని సతాయించడం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అట్ ద సేమ్ టైం ఒక మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్. సో రెండింటికి సింక్ అయ్యే వాళ్ళు ఎవరు అని చూస్తాం అంటే, మ్యామ్ వి ఫెల్ దట్ షీస్ పర్ఫెక్ట్. అది యా. సో ఇద్దరు తర్వాత వచ్చారు, ముందు ఎవరినన్నా ఇమాజిన్ చేసుకున్నారు అసలు? అంటే ఇనిషియల్గా అయితే ఈ స్క్రిప్ట్కి అయితే నేను ఎవర్ ఇమాజిన్ ఎనీవన్, లైక్ యూనో ఫ్లాట్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే, ఆ మూమెంట్స్ తీసుకొస్తూ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. దెన్ వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా లైవ్లీనెస్ పెరిగింది. ఓకే, ఇంకా లైక్ యూనో ఉన్న స్క్రిప్ట్ని లైక్ రైటింగ్లో కూడా ఎప్పుడైతే వీళ్ళు ఆన్ బోర్డ్ అవుతున్నారని తెలిసిందో అది ఎన్హాన్స్ అయింది స్క్రిప్ట్. సో నాకు ఈజీ అయిపోయింది, లైక్ యూనో ఎన్హాన్స్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఆన్ సెట్లో వీళ్ళు ఇంకా ఒక 10 times బెటర్గా పర్ఫామ్ చేయడం. సో ఇంకా డైరెక్టర్ కావాల్సిందే. సో బేసికలీ ఒక స్టోరీ పుట్టినప్పుడు కానీ దాన్ని రాస్తున్న స్టేజ్లో కానీ మీరు ఒక డిస్క్రిప్షన్, ఓకే పర్సన్ ఇట్లా ఉండాలి, 6 feet హైట్, ఇదంతా రాసుకున్నారు. ఒక సినిమా స్కేల్ మీరు అప్పుడు ఇమాజిన్ చేసుకోకపోవచ్చు, బట్ ప్రాక్టికల్ అయిపోతారు ఎప్పుడు ఆన్ బోర్డ్. ఐ మీన్ ఒక ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత మన బడ్జెట్ ఏంటి ఇదేంటి అని అప్పుడు ప్రాక్టికల్ అయిపోతారు, మన సినిమా ఎలా ఉంటుంది అని. ఆ రిఫరెన్స్ పాయింట్ ఏంటి మీకు? ఏదైనా సినిమా మైండ్లోకి వచ్చిందా, నా సినిమా ఎలా ఉండబోతుంది ఈ కైండ్ ఆఫ్ సినిమా లాగా? ఇనిషియల్గా నేను చెప్తాను. యాక్చువల్లీ మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఇనిషియల్గా, సార్ మనం 2 crores కంప్లీట్ చేద్దాం సార్ అని వచ్చాను నేను. ఇప్పుడు కూడా సార్ అంటాడు, దర్శన నువ్వు చెప్పిన బడ్జెట్ ఏంటి, తీసిన బడ్జెట్ ఏంటి. సో ఎవ్రీథింగ్ మాకు వెనకాల స్ట్రాంగ్ బ్యాక్ బోన్లో సార్ ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా మేము ఎందుకు కూర్చున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. సో అదండి ఇనిషియల్గా నేను ఏమనుకున్నానంటే, ఒక విత్ ఇన్ బడ్జెట్ ఒక లాపతా లేడీస్ లాగా వి థాట్ ఆఫ్ డూయింగ్ దిస్, కొత్త వాళ్ళు అయినా సరే అన్నట్టుండే. సో ఎప్పుడైతే సార్ విన్నాడో, సో సార్ ఎవ్రీబడిని అందరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చిండు. సో నాకు చాలా ప్లస్ అయింది. ఇదేదో ఫంకీ సినిమాలో ఉందండి, అందులో కూడా విశ్వక్సేన్ గారు 4 crores అని అడుగుతారంట, ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఇంకో 4 crores అని అడుగుతూ ఉంటారంట ప్రొడ్యూసర్ని. సో ఐ మీన్ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, స్టోరీ ఎప్పటికప్పుడు మనమే ఫీల్ అవుతూ ఉంటాం. ఈవెన్ ఇప్పుడు నేను నిన్న ఊహించుకున్న ఒక స్టోరీ, అరే ఇది బాగుంది ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటాం. నెక్స్ట్ డేకి వచ్చేసరికి మనకి కొంచెం అరే ఎందుకులే అంటే కొంచెం మనం లో అవడమో లేకపోతే అవుట్డేట్ అయిపోద్దేమో అని భయపడమో, అప్గ్రేడ్ అయిపోతూ ఉంది కాబట్టి. మీకు ఎప్పుడైనా ఈ స్టోరీ ప్రాసెస్లో ఆ భయం ఎప్పుడైనా వచ్చిందా? లేదు, ఈ విషయంలో మాత్రం జరగలేదు. ఇంకా వేరే లైన్స్ ఉంటాయి కదా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, లైక్ వీ డిస్కస్ ద ఐడియాస్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటే మా టాస్క్ ఏముంటుందంటే, ఏదైనా ఒక ఐడియా, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పుట్టింది, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సే మండే కదా, నెక్స్ట్ మండే వరకు అది అంతే హై ఇచ్చింది అనుకో, విల్ గో ఫర్ రైటింగ్ ఇట్, లేదంటే అది పక్కన పెట్టేస్తుంది. సో ఇది మాత్రం ఇప్పుడు కూడా హై ఇస్తుంది, ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కానీ ఐ ఫీల్ లైక్. సో హౌ ఒకేషనల్లీ మీరు థియేటర్స్కి ఎలా వెళ్తూ ఉంటారు? మీరు థియేటర్స్కి ఎంత? డెఫినెట్గా ఏ మూవీ ఖచ్చితంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్తో చూస్తా, అట్ ద సేమ్ టైం థియేటర్స్లో కూడా చూస్తా. ఎందుకంటే
అక్కడనే మనకు మేజర్ ఆడియన్స్ పల్స్ ఏంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అక్కడే మనకు తెలిసేది. బిగ్గెస్ట్ లెర్నింగ్ మనకు అక్కడి నుంచి ఉంటుంది. నా దృష్టిలో మాత్రం నేనైతే అదే చేస్తా. మీ ఒపీనియన్ ఏంటి? ఆడియన్స్ ఐ మీన్ ఒకప్పటిలాగా థియేటర్కి ఎక్కువ వస్తున్నారంటారా? చిన్న స్కేల్ సినిమాలైనా పెద్ద స్కేల్ సినిమాలైనా స్టార్ హీరోస్ ఉన్నా ఒకవేళ మీడియం రేంజ్ హీరోలు ఉన్నా అందరు అన్ని సినిమాలకి వస్తున్నారు ఆడియన్స్ అని అనుకుంటున్నారు థియేటర్ కంటే బేస్డ్ ఆన్ ద కంటెంట్ అండి. సో కంటెంట్ వాళ్ళకి నచ్చితే అది చిన్న సినిమా కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కానీ డెఫినెట్గా వచ్చేస్తారు. సో సుకుమారి షాక్ కొట్టే సుకుమారిని ఐ మీన్ ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఇది కాకుండా ఏమన్నా యూఎస్పీ ఉందా మీకు? యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమన్నా నెక్స్ట్ ట్రైలర్లో రివీల్ చేయబోయే కొత్త పాయింట్ కానీ? దీంట్లో యాక్చువల్లీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇది. ఇంకా చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. సో మీరు మూవీలో చూడాల్సిందే. సో ఇది ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఐ మీన్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ఒక వీక్నెస్ పట్టుకుని హీరోకి మెయిన్ లీడ్ ఎవరైతే ఉంటారో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళకి ఏదైనా చిన్న వీక్నెస్ ఉంటే దాని మీద సెటైరికల్గా చూపించడం, దాని మీద కామెడీ పండించడం ఎప్పటి నుంచి వచ్చిందని? అదే మీరు చూస్తే మన మూవీస్ చూస్తా ఉంటే మీరు మారుతి సార్ మూవీస్ చూడండి, అన్ని క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ ఉంటాయి. మహానుభావుడు కానీ ఇంకా రిమైనింగ్ భలే భలే మగాడి పోయి కానీ అదేంటంటే మాకు రాయడం ఈజీ అయిపోద్ది. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ దొరికితే దాని చుట్టూ కథలడం ఈజీ. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ రైటింగ్ ఈజ్ వెరీ ఈజీ రాదర్ దెన్ స్టోరీలో క్యారెక్టర్స్ని స్ట్రాంగ్ చేసే బదులు. సో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ మనది అదే. సో నాకు ఆ ఫార్మాట్ నేను రిఫరెన్స్ తీసుకున్నాను అనమాట. సో నాకు ఈజీ. బ్యాక్ బెంచ్ స్టూడెంటా మీరు? అంటే పక్క బ్యాక్ బెంచ్ అంటే బ్యాక్ బెంచ్. చెప్తా బ్యాక్ బెంచ్ గురించి కూడా చెప్పాలంటే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పర్ఫార్మెన్స్ లైక్ టీచర్ చెప్తుంది వాడి మైండ్లోకి వెళ్తున్నట్టు చేస్తూ ఉంటారు. మనం బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళం ఎన్ని గమనించవచ్చు. అటు లెక్చర్ని గమనించవచ్చు, మనం ముందు కూర్చున్నోడు వెనక అంటే పక్కకు కూర్చున్నోళ్ళు ఎవ్రీథింగ్ మన మైండ్లో ఉంటుంది కదా. సో ఒకసారి ఊహించుకోండి లైక్ ఎన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. ఫ్రంట్ కూర్చున్నోడికి ఏం కనబడుతుంది? బోర్డు ఒకటి కనబడుతుంది. సో అది చాలా మంది బ్యాక్ బెంచర్స్ ఉంటుంటారు. సో బ్యాక్ బెంచర్స్ అందరూ బెటర్ స్టోరీ టెల్లర్స్ అంటారు మీరు. పక్కా బయటికి రావాలి. కానీ నాకు తెలిసి వాళ్ళు నేను ఒకటి చూసిన మొన్న రీసెంట్గా ఏదో రెక్కికి వెళ్తున్నప్పుడు కాలేజ్ బయట ఏదో చిన్న టీ కొట్టు పెట్టారు. అదే కాలేజ్లో బ్యాక్ బెంచర్స్ అంట వాళ్ళు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ బ్యాక్ బెంచర్స్ అంట. బ్యాక్ బెంచర్స్కి లైక్ డిస్కౌంట్ అంట. ఆ కైండ్ ఆఫ్ కాలేజ్ నేను గుర్తులేదు కానీ. సో అంటే వాళ్ళకి అర్థమైంది ఆదాయం వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు మేబీ ఆ టైంలో. అంటే మనమే ఎన్ని సార్లు వస్తున్నాం అంటే ఎంతమంది వస్తున్నారంటే మేబీ ఇది బిజినెస్ పెద్ద బిజినెస్ మోడల్ అని అనుకుంటుంటారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి షాక్ కొట్టే పవర్ మీకే కనుక వన్ డే వచ్చింది అనుకోండి, ఇంటెన్షనల్లీ ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తారు? ఒక 5 పేర్లు చెప్పండి. 5 పేర్లు ఇంటెన్షనల్లీ కావాలని షేక్ హ్యాండ్ ఇచ్చేది? ఇంటెన్షనల్లీ అంటే మా ఫ్రెండ్సే ఉన్నారండి. వాళ్ళందరికీ లేదు మీ మూవీ టీమ్ మా టీంలో మీ టీంలో ఎవరికో ఇవ్వండి. ఫస్ట్ షాక్ నేను ఇచ్చేది మా ఎడిటర్ ఉంటాడండి వర. వాడికి నాకు చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఎడిట్ టేబుల్ పైన. ఫస్ట్ షాక్ వాడికే ఇస్తా, సెకండ్స్ కూడా వాడికి ఇచ్చేస్తా. అది అంటే మీ వాడు కూడా కాంప్రమైజ్ అవ్వడా? ఇద్దరు వాడు ఎట్లుంటుంది అంటే వాడు ఒకటి కట్ చేస్తూ ఉంటాడు, మెయిన్ ఒకటి చెప్తా ఉంటాను. బట్ చివరికి ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ రావాలి. ఫైనల్గా బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. సో అది మా వరగాడికి మాత్రం ఖచ్చితంగా, వరప్రసాద్ గారికి మాత్రం ఆన్ కెమెరా కదా రెస్పెక్ట్ టెక్నీషియన్. బేసికల్లీ సినిమా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సినిమాలు రైటింగ్ టేబుల్ మీద ఉన్నదానికి ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్నదానికి చాలా వేరియేషన్స్ ఉంటాయంట. నేను రాసిన స్టోరీ వేరు, ఎడిటింగ్ చేసేటప్పటికి మొత్తం మారిపోద్ది కథ. మేబీ ఆ టైంలో వచ్చిన ఆలోచనలో మార్పు, బయట సొసైటీలో వస్తున్న మార్పులో, లేకపోతే బయట ఏదన్నా ఈ పాయింట్ వద్దు ఈ పాయింట్ తీసుకుందాం అనేది. మీకేమన్నా అలా మార్పులు వచ్చినాయా మీ స్టోరీ రాసుకున్నప్పటికీ ఎడిటింగ్ టేబుల్ మీద వచ్చేసరికి? అంటే మధ్యలో షూటింగ్లో మార్పులు కానీ? షూట్లో మాత్రం కొన్ని ఎన్హాన్స్మెంట్స్ జరిగినాయి. సో ఎడిట్ టేబుల్కి వచ్చేసరికి ఫైన్ ట్యూన్ అయిపోయింది. లైక్ అనుకున్న స్క్రిప్ట్ని ఇంకా క్రిస్ప్గా అయిపోయింది. లైక్ యూనో వెన్ వి రైటింగ్ ద ఫైనల్ వర్షన్ కూడా ఆల్మోస్ట్ ఎడిట్కి దగ్గరలోనే రాసాం. బట్ ఇంకా కొంచెం బెటర్ రాసుంటే బాగుండేది అనిపించింది. బడ్జెట్. సో ఇది మగధీరానా అండి మీకు ఇన్స్పిరేషన్ షాక్ కొట్టడం? లేదు, ఒక ఫన్నీ మూమెంట్కి షాక్ అని ఎలా వచ్చిందని ముట్టుకుంటే షాక్ కొట్టడం? షాక్ అనేది బేసికలీ దీనికి మళ్ళీ ఐ నీడ్ టు బ్రింగ్ మై వైఫ్. సో తను ఏం చేసింది అంటే లైక్ తను ఐటీ ఎంప్లాయ్. సో తనకి బ్యాక్ నర్వ్ పుల్ అయినప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ రాశారనమాట. రాసినప్పుడు ఇది వైర్స్ సంథింగ్ పెట్టారు. అది పెట్టినప్పుడు నేను ఏంటంటే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నా అంటే నాకు సడన్ కొట్టింది. ఓకే. సో అక్కడ నాకు అర్థం అయిపోయింది. సో తనే అన్నది, వై కాంట్ యూ రైట్ దిస్ వన్
బాగుంది కదా అని చెప్పేస్తే నేను ఒక 2 days ఆలోచించిన. ఓకే, సో నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ మండే నుంచి నెక్స్ట్ మండే వరకు లైక్ ఆలోచిస్తున్నాం. హై ఇస్తుంది. దెన్ వి ఫెల్ట్ ఓకే ది పర్ఫెక్ట్ అని చెప్పేసి దెన్ అక్కడ నుంచి నేను డిఓపి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పినా అనమాట. సో సార్ వచ్చి నన్ను మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గర తీసుకొచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ వీఆర్ గేరింగ్ ఫర్ రిలీజ్. సో మీరు మరి క్రెడిట్స్లో ఏమైనా మెన్షన్ చేస్తున్నారా స్టోరీ ఐడియా అని చెప్పి మీ వైఫ్? అదంతా ఏం లేదు. అదే క్రెడిట్ స్టీలింగ్ అండి తప్పండి. అంటే మన నార్మల్ ఇప్పుడు అన్నారు రియల్ స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది, ఇన్స్పిరేషన్ పాయింట్ ఎక్కడ వచ్చింది ఏంటంటే, సో ఎవరికి వాళ్ళు ఎప్పుడైనా హీరోని వాళ్ళలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని రాసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏమన్నా పాలిటిక్స్ వైపు వెళ్ళి నేను ఒక ఊర్లో ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఇలా ఉండాలి ఊర్లో అందరూ అని ఏమన్నా ఉండేదా చిన్నప్పుడు? అంటే నేను విజువలైజ్ చేసుకునేది, కానీ ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా లైవ్లీగా ఉంటాయి మీరు సినిమాలు చూస్తే. అవన్నీ నేను అక్కడిక్కడ చూసిన క్యారెక్టర్సే. ఓకే, అక్కడిక్కడ చూసిన క్యారెక్టర్సే. హీరో క్యారెక్టర్ కూడా అక్కడ ఊర్లల్లో సర్పంచులు వాళ్ళు ఉంటారు కదా, లైక్ హౌ దే స్పీక్, వాళ్ళ మ్యానరిజం కానీ వాళ్ళ గెస్చర్స్ పోస్చర్స్ కానీ. సో అక్కడ నుండి ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే నాకు ఈజీ, నువ్వు విజువలైజ్ చేసుకోవడానికి దాని పేపర్ మీద తీసుకోవడానికి ఒక టైం పడుతుంది. చూసిన క్యారెక్టర్ని యాస్టీస్గా రాయడం ఇట్స్ లైక్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అది ఈజీగా ఉంటుంది అది. సో చాలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నేనైతే ఐ ప్రిఫర్ మోర్, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది, ఇంకా ఏమంటారు రియాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఆడియన్స్కి ఇంకా ఈజీగా రీచ్ అవుతుంది. సో మీరేమన్నా ఇలా 3 act స్ట్రక్చర్ ఇలాంటివి ఏమన్నా ఫాలో అవుతారా? 3 act స్ట్రక్చర్ జనరల్గా చూస్తే మన తెలుగు సినిమా లైక్ నేను ఈ సిడ్ ఫీల్డ్ కానీ ఈ సేవ్ ద క్యాట్ బీట్స్ కానీ బ్లేక్ స్నైడర్ కానీ ఇవన్నీ తెలియక ముందు కూడా మన తెలుగు సినిమా ఫార్మాట్ ప్రాపర్గా దాంట్లోనే ఉంటుంది పక్కగా ఉంటుంది. సో పెద్ద మ్యాజిక్ ఏమి ఉండదు, కానీ ఒకటి ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే ఈ బీట్స్ నీకు యాజ్ ఎ రైటర్గా నీకు బ్లాక్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీన్ ఏం పెట్టాలి, నెక్స్ట్ ఏంటిది హీరోని ఎది తీసుకెళ్ళాలని అనే మూమెంట్ ఉంటుంది కదా, దానికి ఆ క్వశ్చనింగ్కి ఆన్సర్ నీకు బీట్స్ దగ్గర దొరుకుతుంది. అక్కడ ఏంటంటే వాడు చెప్తాడు లైక్ ఓకే నువ్వు మిడ్ పాయింట్ దగ్గర ఉన్నావు, ఇక్కడ హై రావాలి, ఖచ్చితంగా హై రావాలంటే ఏముంది చూసుకో, హీరో మైనస్లు చూసుకో ప్లస్లు చూసుకో, వాడి క్యారెక్టర్ మొత్తం అనలైజ్ చేయని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. సో అది రైటర్స్కి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు కామెడీ మీకు ఎసర్ట్ అని మీరు ఐ మీన్ మీకు స్ట్రెంత్ అది ఖచ్చితంగా ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి నాకు తెలిసి అల్లరి చేసి వచ్చారు. కాకపోతే ఏంటంటే ఈవెన్ కామెడీతో కూడా మీరు ఆడియన్ అటెన్షన్ని అలా గ్రాప్ చేసి ఉంచొచ్చా, మధ్యలో ఏమైనా డైవర్ట్ అవుతాడా? బికాస్ స్టోరీ పాయింట్లోకి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. కొన్ని సినిమాలు వితిన్ 1 minute 2 minutes డైరెక్ట్ టైటిల్ పడక ముందే వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న షార్ట్తో అరే ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఆడియన్ అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి అలా చూస్తూ ఉంటాడు. సో మీరు ఆ విషయంలో ఏం తీసుకున్నారు? ఏ స్టోరీ పాయింట్ మనల్ని ఆడియన్ని లోపలికి తీసుకెళ్లాలంటే ఎంత టైం తీసుకుంటారు? మీకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండే లైక్ జనరల్గా ఒక 10th minute నుండి మీరు ఈ సేవ్ ద క్యాట్ బీట్స్ అది చూస్తా అంటే ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ చాలా క్రూషియల్ అంటారు. సో నేను ఆ ఫామ్లో యూజ్ చేస్తూ నేను ఇనిషియల్గానే ఐ హ్యావ్ సెటప్ సర్టన్ థింగ్స్. సో మీరు మూవీలో చూస్తారు ఇంట్రెస్టింగ్ స్టార్ట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మధ్యన రాజమౌళి గారి గురించి అందరూ మీమ్స్లో కానీ ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చెప్తూ ఉంటారు ఆయన గొప్ప నటుడు అని. బికాజ్ ఒక యాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు అబ్బా ఇంత గొప్ప నటుడా అనిపిస్తుంది అంట వాళ్ళకే. రానా లాంటి వాళ్ళకి, ఐ మీన్ రానా గారు లాంటి వాళ్ళకి, ప్రభాస్ గారు లాంటి వాళ్ళకి, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అనిపించడం అంటే గ్రేట్. వాళ్ళు గొప్ప నటులు మనకి ఇప్పుడు. సో అలాంటి వాళ్ళే అంటూ ఉంటారు. మీకు కూడా అలాంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళు ఎవడైనా ఐ మీన్ అన్నారా అరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు వీరని? మా టీం ఉంటుంది కదా, ఏడీస్ టీం ఉంటుంది కదా, మేము వి విల్ ఎనాక్ట్ డెఫినెట్గా ప్రతి సీన్ కూడా నేను వాళ్ళని యాక్ట్ చేయమని చెప్తా, లేదా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ దీంట్లో కానీ నా దృష్టిలో ఆ డైరెక్టర్ మస్ట్ బి ఎ గుడ్ యాక్టర్. సో ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. సో అదండి. సో డెఫినెట్గా హీ షుడ్ బి ఎ గుడ్ యాక్టర్. సో మీరు చూడండి ఇంకా డైరెక్టర్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, తిరగదీస్తారు మీరు చూస్తే. ఏ డైరెక్టర్ని చూసినా కానీ యాక్టింగ్కి వచ్చిన వాళ్ళని చూస్తే పూరి గారు చెప్తా ఉంటారు బుద్ధు ఎలా చెప్పి ఆయన పంచడైలో చెప్తా ఉంటారు. ఈవెన్ కొన్ని BTS బయట వస్తూ ఉంటాయి కదా వీడియోస్. మీకు ఎవరండి ఇన్స్పిరేషన్? అంటే మూవీస్లోకి రాకముందు ఇప్పుడు మీరు మూవీ ప్లాట్ఫామ్లో ఉన్నారు, సేమ్ ప్లాట్ఫామ్లో ఎవరిని కొంచెం అడ్మైర్ చేయాలనిపిస్తూ ఉంటారు? నాకు యాక్చువల్గా డైరెక్టర్స్ శంకర్ సార్ అండ్ కరుణాకరణ్ గారు ఉన్నారు కదా తొలిపోయారు. నాకు వాళ్ళు చాలా ఎట్లా అంటే వాళ్ళ కథలు ఎట్లుంటాయంటే ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు టీవీలో వచ్చినా కానీ హ్యాపీగా చూస్తూ ఉంటారు. సో లైక్ ఐ అడ్మైర్ దెమ్ మోస్ట్.
సో రీవాచ్ వాల్యూ ఉండాలి ఒక సినిమా కానీ మీ Definitely. మీ మీరు చూడండి, మనకు చూడండి డెఫినెట్ గా టీవీలో మాత్రం దద్దరిల్లిపోతుంది. లైక్ పోస్ట్ రిలీజ్ యా చూడండి. ఓకే ఓకే బట్ ఇద్దరు మంచి పర్ఫార్మర్లు ఉన్నారు కాబట్టి అండ్ ఈవెన్ నెక్స్ట్ మురళీధర్ గౌడ్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఝాన్సీ సో వీళ్ళందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హైప్ వస్తూ ఉంది. సో వీళ్ళందరిలో ఏదైనా ఒక పర్టికులర్ షాట్ని పర్టికులర్ సీన్ని వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు అరే అని మీరు ఎప్పుడన్నా షాక్ అయ్యారా ఇంత గొప్పగా చేశారా అని? ఒకటి యాక్చువల్గా ఒక సీక్వెన్స్ ఉంటుంది, పంచాయతీ సీక్వెన్స్. అక్కడ చూడాలి లైక్ యూనో అందరు ఒక 5x ఒక 10x ఇచ్చారు పర్ఫార్మెన్స్. నేనే షాక్ అయిపోయినా. ఈవెన్ ఇన్ రైటింగ్లో కూడా ఒక ఈ ఫన్ వస్తే సరిపోద్ది అనుకుంటే దానికి 10 times వచ్చింది ఫన్. బికాస్ యూనో దేర్ సీనియారిటీ, ఝాన్సీ మ్యామ్ కానీ మురళీధర్ గౌడ్ కానీ వీళ్ళ కాంబినేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంతమందిని హ్యాండిల్ చేయడం నాకు ఇట్స్ లైక్ యూనో నేను డెబ్యూటెంట్ కదా, ఐ లర్న్ ఫ్రమ్ దట్. యా, సో వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ ఏం బిహేవ్ చేస్తుంది, ఆ సీన్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏంటని మనం కరెక్ట్ వాళ్ళ మైండ్లో కూర్చోబెడితే వాళ్ళు దెట్టుకిట్ లైక్ వేరే లెవెల్. అండ్ సెట్స్లో ఈగోలెస్ క్యారెక్టర్స్ ఉండాలి కొంతమంది, ఎవరంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఎవరికి ఈగో వచ్చినా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్లోంచి బయటకు వెళ్తారేమో. మీరు మాత్రం మీ ప్రాజెక్ట్లు అవి ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ. సో మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సంథింగ్ అంటే వాళ్ళ లాజిక్ మీకు కరెక్ట్ అనిపించట్లే, ఇల్లాజికల్గానే ఉంది, బట్ అలిగారు ఏదర్ ఒక హీరోయిన్. ఇప్పుడు ఈ హీరోయిన్ అని కదా, రేపు పొద్దున ఇంకొక సినిమాలో చేస్తున్నప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఉన్నారు ఆ సినిమాలో, మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు, బట్ ఆవిడ అలిగారు, బట్ ఇల్లాజికల్గా ఉంది. బికాజ్ మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, మన పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు న్యూట్రల్గా ఆలోచిస్తే ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఏం చేస్తారు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఆ పర్టికులర్ మూమెంట్లో లైక్ బీయింగ్ ఏ డెబ్యూటెంట్ నేనేం చేసేదంటే, ఓకే మీరు అన్నట్టు చేద్దాం, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఒకటి ఇవ్వండి. ఓకే అంతే. ఎడిటింగ్లో మన ఇష్టం. యాక్చువల్గా ఎడిట్లో మళ్ళీ అందరం చూస్తాం. సమ్ టైమ్స్ ఐ మే బి రాంగ్. కరెక్ట్ కరెక్ట్ ఎడిట్లో చూసినప్పుడు విల్ టేక్ కాల్, అందరూ క్రూ అంతా కూర్చొని చూస్తాం కదా, అప్పుడు ప్రాపర్ జడ్జ్మెంట్ వస్తుంది ఇక్కడ జడ్జ్ చేయడం కంటే. ఓకే, సో ఈ డైరెక్టర్ అందరికీ క్వాలిటీ ఉంటుందండి. అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనం శంకర్ గారు, రాజమౌళి గారు అయ్యే వరకు, సుకుమార్ గారు అయ్యే వరకు ఈ క్వాలిటీ ఉంటుందండి. అంటే బాగుందండి, బాగుంది, 1 more చేద్దామా ఇంకొంచెం అని చెప్పి అనడం నేను ఎక్కువ విన్నది ఇదే. మోస్ట్లీ ఎవరో లేదు లేదు ఇంకొక షాట్ చేద్దాం, ఇంకో షాట్ చేద్దాం అనే వాళ్ళకంటే అరే చాలా బాగుంది చాలా బాగుంది, బట్ 1 more చేద్దామా అంటే ఎయిదర్ అది నెగిటివ్ అయినా తెలిసినా కూడా బాగా రాలేదు, సాటిస్ఫై అవ్వలేకపోయినా సూపర్ అని అప్రిషియేట్ చేసి ఇంకొకటి యాడ్ చేద్దామా అని అంటూ ఉంటారు. ఈ స్కిల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. డెఫినెట్గా సి యాజ్ అ డైరెక్టర్గా సి అప్పుడప్పుడు నీకు కావాల్సింది రాకపోవచ్చు, కానీ నువ్వు లాక్కోవాలి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. నేను ఈగోకి దీనికి వెళ్ళేవాడిని కాదు, సో నేను కన్విన్స్ చేసుకునేవాడిని దీనికి లింక్ ఇంకొక దగ్గర ఉంటుంది, సో దానికి లైక్ యూనో సీడింగే ఇది, సో దీంట్లో ఎమోషన్ తోటి వెళ్ళాలని నేను కన్విన్స్ చేసుకున్నాను. సో అది స్క్రిప్ట్లో కావాల్సింది 100% ఐ టుక్. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అండి షూట్? ప్రొడక్షన్ 45 days. ఫస్ట్ డేకి 45 డేకి భరత్లో చేంజెస్ ఏమొచ్చినాయి? చాలా ఇనిషియల్గా లైక్ ఎట్లా అంటే నాకు ఫస్ట్ టైం ఆ చైర్ ఫస్ట్ టైం ఇనిషియల్గా ఐ వాజ్ బిట్ కామ్, తర్వాత వెళ్తూ ఐ పిక్డ్ ఇట్. ఏం చేశారు ఫైనల్ డేలో? 45th డేలో 45th డే నాకే అనిపించింది అంటే ఇంకా షూట్ ఉంటే బాగుండు ఉంటుంది కదా, అది లైక్ యూనో ఇన్ని ఇయర్స్ నుండి పడ్డ శ్రమ, ఆ డ్రీమ్, ఎవ్రీథింగ్ షూట్ అయిపోయింది అని అంటే ఎట్లుంటుంది అందరికి ఎమోషనల్గా. వి గేవ్ ఎమోషనల్ హగ్స్ చాలా ఉంటాయి. అండ్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కదా, రాజమౌళి గారి గురించి చెక్కుతూ ఉంటారంట. ఈవెన్ మొన్న పృథ్వీరాజ్ కుమారన్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక షాట్ తీయడానికి పొద్దున్న వస్తే ఈవినింగ్ 6 అయిపోయింది, 6:30 అయిపోయింది, ప్యాకప్ చెప్పేశారంట. అప్పటికే ఎన్నో చెప్పారు, 97 takes ఏదో చెప్పారు కదా, అయిపోయిన తర్వాత రేపు చేద్దాం అన్నారంట. ఆ రోజు ఒక షాట్ కూడా తీయలేదు. అయితే ఆ షార్ట్స్ ఏది అది సాటిస్ఫై అవ్వదు. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది పూరి జగన్నాథ్ గారు లాంటి వ్యక్తులు 11 రోజుల్లో సినిమా తీయడం, ఈవెన్ ఆర్జీవి గారు, కొంతమంది ఇలా సినిమాలు ఫటఫట తీసేస్తూ ఉంటారు. మీరు అంటే మీలో ఉన్నది ఏంటి? ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్? అంటే ఐ ప్రిఫర్ పూరి సార్. ఎందుకంటే రాజమౌళి సార్ ఐ కాంట్ కమెంట్, సో ఈజ్ లైక్ వెరీ లెవెల్ ఫిల్మ్ మేకర్ కాబట్టి, సో ఈజ్ బియాండ్ సంథింగ్. సో పూరి సార్ నుంచి ఏంటంటే యూనో ప్రొడ్యూసర్ అక్కడ ఇబ్బంది పడ్డు, యూ కెన్ మేక్ ఇట్ ఫాస్టర్, నువ్వు క్వాలిటీగా పక్కాగా నువ్వు రైటింగ్లో రాసుకుంటే సెట్కి పోయినాక ఏ ఇబ్బంది ఉండదు. సో అది సో పూరి సార్ ఎంత ఫాస్ట్గా చేసేసారంటే, సో ఐ డెఫినెట్లీ యూనో ఈ మ్యాటర్లో మాత్రం పూరి సార్ నాకు ఇన్స్పిరేషన్. అండ్ మీ సెట్స్లో ఎవరైనా ఓ సుకుమారి ఉన్నారా? ఓ సుకుమారి అంటే జెండర్ తీసేయండి, జెండర్ న్యూట్రల్ అడుగుతున్నాను. అంటే ఓ సుకుమారి అంటే లైక్
పేరుకి డియర్ చాలా క్లోజ్, బట్ ఈ షాక్ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరికి పడకపోవచ్చు, సరిగ్గా క్లాషెస్ అవుతూ ఉండొచ్చు, బట్ ఇద్దరు చాలా క్లోజ్. ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరన్నా మీ సెట్స్ ఉన్నారండి. మా కాస్ట్యూమ్ డిజైనర్ ఉండే. సో జనరల్గా ఆర్గ్యుమెంట్స్ అవి ఉంటాయి కదా. ఎవరు పేరు ఏంటంటే? సో అనురెడ్డి. ఓకే ఓకే, అనురెడ్డి అక్కటి. సో ఎక్కువ ఉంటాయా ఇద్దరికి? ఎక్కువ అంటే ఉండేటివి, లైక్ అప్పుడప్పుడు వచ్చేది, అప్పుడప్పుడు రాకపోయేది. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉండేటివి, ఫన్నీగానే ఉండేటివి. అది వచ్చిందిరా సుకుమారి అనేటోళ్ళం. సో అది. సో ఎవరైనా ఐ మీన్ ప్రివ్యూ మీరు చూసుంటారు, ఎవరైనా మీరు కాకుండా బయట పర్సన్లు ఎవరైనా చూసారా? వాళ్ళు రివ్యూ ఏం చెప్పారు మీరు? చూసారు. ఐ కాంట్ రివీల్ దేర్ నేమ్స్. అందరూ బాగుందన్నారు. అంటే ఇండస్ట్రీ థియేట్రికల్ కదా? ఏమన్నారు? థియేట్రికల్ ఫిల్మ్ పక్కా వర్కౌట్ అయింది. అంటే ఇనిషియల్లీ థియేట్రికలే అనుకున్నారు కదా మీరు? థియేట్రికల్. నేను తిరువన్న నేను ఫస్ట్ టైం నరేషన్ ఇస్తున్నప్పుడు చెప్పాను థియేట్రికల్ మూమెంట్స్ ఉంటాయి అన్న దీంట్లో. సో బేస్డ్ ఆన్ దట్ నేను కొన్ని రిఫరెన్సెస్ కూడా ఇచ్చిన అనమాట. లైక్ యూ నీడ్ టు మీ డ్రెస్సింగ్ కానీ అది ఇది ఇట్లా ఉండబోతుంది అన్నది. సో ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ అంటే ఇది? ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ 5 లాంగ్వేజెస్ అని ఎక్స్పెక్ట్ చేశారు రాసినప్పుడు? అది సో అట్లా కుదిరింది. అంటే ఇప్పుడు న్యూమరాలజీ చెప్పండి. కుదరడం ఇన్ ద సెన్స్, ఫస్ట్ పర్సన్ నేను ఇంప్రెస్ చేయాల్సింది ఎవరంటే మహేశ్వర్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ని. సో సార్కి నచ్చింది. సో సార్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. సో తనకు తెలుసు లైక్ ఇది ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది. సో హీ టుక్ ఇట్ ఎవ్రీథింగ్ టు అదర్ లాంగ్వేజెస్. సో న్యూమరాలజీని ఎక్కువ నమ్ముతారు కాబట్టి నెంబర్స్ మీద ఎక్కువ ఉంటుంది ఒక అటెన్షన్. ఏ నెంబర్ వచ్చినా 5 లాంగ్వేజెస్, 5 లక్కీ నెంబర్ అయినా ఓకే. సో July 17th 2026 అంటే 10, 17 అంటే 8, 17 అంటే 18, 7 ఎంతండి 25 అంటే 7, మళ్ళీ ఫైనల్ 7 వస్తుంది. 5 లాంగ్వేజెస్, 7 ఏమో రిలీజ్ డేట్. 17th యాక్చువల్గా నాది కూడా లైక్ డెస్టినీ నెంబర్ అని ఉంటుంది. 17 అండి. 17 అనేది జనరల్గా ఏంటిదంటే డ్రైవర్ నెంబర్, కండక్టర్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా న్యూమరాలజీ లైక్ అలాంటి. సో డ్రైవర్ నెంబర్ అండ్ కండక్టర్ నెంబర్ ఉంటుంది. నువ్వు డేట్ బర్త్ డేట్ ఒకటి యాడ్ చేస్తే డ్రైవర్, మిగిలిన అంత కలిపి కండక్టర్ నెంబర్. సో నాది 17 యాక్చువల్లీ. ఓకే. సో మీ డ్రైవర్ నెంబర్ తెలియకుండానే ఇట్ హ్యాపెండ్. సో రిలీజింగ్ ఆన్ 17. సో మీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే నేను కొన్ని గమనించిన యాక్చువల్గా ఆన్ సెట్ లో కూడా. ఒక విలేజ్ లో ఒక వార్డ్ లో షూట్ చేసేది, ఆ వార్డు కూడా 17. ఓకే. సో అట్లా యూనివర్స్లో మనకు తెలియకుండా కొన్ని మ్యాజిక్ జరుగుతూ ఉంటాయి. సో అది. సో అప్పుడు ఏమనిపిస్తుంది నాకు, స్ట్రాంగ్లీ బిలీవ్. ఇంకా కలర్స్ కానీ అవి కానీ చాలా ఉంటుంది, పెద్ద సబ్జెక్ట్. ఈవెన్ నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తా ఉంటే తరుణ్ భాస్కర్ గారు కూడా ఈ న్యూమరాలజీ పిచ్చి అది ఇది అంటే ఐ ఫెల్ట్ ఓహో తను కూడా నాలాగే ఉన్నట్టున్నాడు. అంటే చెప్పేవాళ్ళు బయట ఇదంతా బ్లైండ్ బిలీవ్. అది ఉంటుంది డెఫినెట్లీ. దానికి ఇట్స్ అప్ టు యూ. నేను నమ్ముతున్నా కాబట్టి నాకు మేబీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది క్లియర్లీ. ఓకే. సో July 17th మీ డే అని ఫిక్స్ అయ్యారు పక్కా. అంటే మీరు ఆప్టిమిస్టిక్ పర్సన్ అయినా నార్మల్లీ? హౌ డూ యూ హ్యాండిల్? అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఈ మూడింటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్లీ ప్రతిదీ నాకు ఏంటంటే అందరు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉండేసరికి అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చింది. కొన్ని మూమెంట్స్లో తక్కువ వచ్చేది. సో అది లైక్ యూనో ఆ తక్కువ వచ్చిన మూమెంట్స్ మాత్రం నేను టీంతో డిస్కస్ చేసి నెక్స్ట్ అలాంటివి జరగకుండా సంథింగ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎవ్రీథింగ్ మేనేజ్ చేసేవాళ్ళు. సో ఈ మధ్యనే ఐశ్వర్య రాజేష్ గారిది లాస్ట్ ఒక స్నోరింగ్ అది వచ్చింది, డియర్ సినిమా వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ షాక్ ఇదంతా వచ్చింది. ఎవరైనా కంపేర్ చేసి అడిగితే రేపు పొద్దున్న వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ ఎంత క్రేజియస్ట్ క్వశ్చన్లు అడగాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు చూస్తూ ఉంటారు. అది దట్టు ఏంటంటే నెగిటివ్ వేలో ఒక యారో వేయాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. బికాస్ బెటర్ అవుట్పుట్ వస్తుంది, బెటర్ ఆన్సర్స్ వస్తాయి అండి మీ నుంచి. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరన్నా అంటే గురక లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడేమో షాక్ ఏంటి, ఆవిడని ఇలాంటి కైండ్ ఆఫ్ వీక్నెస్ ఉన్న సబ్జెక్టుల్లో వెంటనే ఐశ్వర్య రాజేష్ గారు ఎందుకు పిక్ అవుతున్నారు? అదేంటి డిపెండ్స్ ఫ్రమ్ డైరెక్టర్ టు డైరెక్టర్ కదా. సో ఆ డైరెక్టర్ ఒక కన్విక్షన్ తోటి ఆ సినిమా చేశాడు. సో అది స్నోరింగ్, అది ద సేమ్ టైం అది అర్బన్లో జరిగాయి, అర్బన్ కైండ్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్యన జరిగేది, అర్బన్ బ్యాక్డ్రాప్లో జరిగేది. మాది కంప్లీట్లీ రూరల్ బ్యాక్డ్రాప్లో విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి జరిగేది కదా. సో డెఫినెట్లీ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. తమిళ్లో దెల్ స్టిక్ టు దేర్ జోనర్, మన దాంట్లో లైక్ యూనో మన అవుట్ ఆఫ్ ది జోనర్ కూడా రావచ్చు. విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి డస్కీగా చేసి అట్లా వెళ్తూ ఉంటారు. మనం చూడండి కలర్ఫుల్గా ఎలా తీసుకొచ్చాం, అది మనకు ఆ స్కోప్ ఉంది. మన ఆడియన్స్ అట్లా అంటే ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అది. అట్ ద సేమ్ టైం
తమిళ్లో కూడా ఇది పక్క వర్కౌట్ అయింది. Yeah. సో ఇప్పుడు మీరు 3 యాక్ట్ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఐ మీన్ కొంతమంది హీరో ఇంట్రొడక్షన్ గొప్పగా పెడతా ఉంటారు, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, లేదంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, ఇలా కొన్ని హై మూమెంట్స్ పెడతా ఉంటారు. అంటే ఖచ్చితంగా ష్యూర్ షాట్ ఇది, ఆడియన్ ఇక్కడ కూర్చున్నవాడు ఖచ్చితంగా దీని గురించి పక్కా పాజిటివ్ రివ్యూ ఇవ్వాల్సిందే, పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. అలాంటి మూమెంట్స్ మీ దానిలో ఏమన్నా పెట్టారా? దీన్ని ఏమంటారు, లైక్ 3 యాక్ట్ స్ట్రక్చర్లో మన తెలుగు 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఈ హీరో ఎలివేషన్స్ అవి ఇవి లైక్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాయి. సో మీరు అన్నట్టు ఆ ఆడియన్స్ని హుక్ చేసే పాయింట్ అది, ఇది ప్రీ క్లైమాక్స్లో మీరు అది డెఫినెట్గా ఉంటుంది. దాని గురించి అదే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తుంది బయటకు వచ్చినాక. ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్డ్. ఓకే, ప్రీ క్లైమాక్స్ మీరు ష్యూర్ షాట్ అని ఈవెన్ మీరు స్టార్టింగ్ నుండి కూడా చూస్తున్నంతసేపు ఇట్లా అయిపోద్ది సినిమా అంతే. వాట్ అబౌట్ సీక్వెల్ ట్రెండ్? మీకు ప్రతిదానికి ఒక సీక్వెల్ రాద్దాం అని ఓపెన్ ఎండ్ ఇస్తూ ఉన్నారు, ప్రతిదీ క్లోజ్ చేయట్లేదు. మీరు అలా ఓపెన్ ఎండ్తో దీనికి యాక్చువల్లీ మీరు చూడాలి, లీడ్ ఉంటుంది ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ జానర్ ఏంటండి? విలేజ్ రొమాంటిక్ డ్రామా అంతే, రూరల్ రొమాంటిక్ డ్రామా అంతే. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా మన దగ్గర ఒక జోనర్ అంటూ ఉండదు, మల్టిపుల్ థింగ్స్ వీ కెన్ యాడ్. సో నెక్స్ట్ ఏ జోనర్కి మూవ్ అవుతారు? నేను యాక్చువల్గా మళ్ళీ ఐ ప్రిఫర్ మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండి. సో అది కూడా రెడీగా ఉంది. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, మీరు కూడా అలాగే ఉన్న ఒక ఫెస్టివల్ని పెట్టుకుంటారా? లైక్ అనిల్ రావుపూడి గారు ఫెస్టివల్ని ఫిక్స్ చేసుకున్నారు, సంక్రాంతి అయింది అని చెప్పి, ప్రతి సంక్రాంతి చూద్దాం ఫ్యూచర్లో మేబీ. ఏది స్లాట్ ఖాళీ ఉంటే అది మీరు ఫిక్స్ చేసుకుంటారు డెఫినెట్గా మేబీ. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. సుకుమారంగా అడుగు పెడుతున్నారు. సో అలాగే సుకుమారంగా ఉన్న తర్వాత మాత్రం మంచి, అంటే మీరు కూడా మంచి తారు రోడ్డు లాంటివి వేసి అందరినీ కొంచెం పుష్ చేయాలని కోరుకుంటున్నాం. మంచి మంచి సినిమాలు ఇవ్వాలి. మేము ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.